మీరు త్వరలో మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయకపోతే అది మీ లైఫ్ లో చేసే అతి పెద్ద మిస్టేక్ అవుతుంది. AI is going to replace you. I think in the short term, it will destroy a lot of jobs. ఇది మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లేదు, మీ బిగ్ బ్రదర్లా మీ మంచి గురించి చెప్తున్నాను. నాకు జస్ట్ 10 minutes ఇవ్వండి, నేను ఇంత స్ట్రాంగ్గా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎందుకు చెప్తున్నానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు హుసేన్ బాషా, ఐఎమ్ ద CEO ఆఫ్ హసల్ లైఫ్ అండ్ బ్యాక్ బెడ్ అకాడమీ. నా బిజినెస్లో దగ్గరగా 100+ ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే 100 ఫ్యామిలీస్ నా మీద డిపెండ్ అవుతున్నాయి. ఈ వీడియో నేను ఒక బిజినెస్ గురించి చదివి చేయట్లేదు, నా సొంత ఎక్స్పీరియన్స్తోనే చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే మనకి జస్ట్ స్కూల్కి వెళ్ళడం, మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, కాలేజ్లో సీట్ సంపాదించుకోవడం, ఏదో ఒక 9 to 5 జాబ్ తెచ్చుకోవడం, ఇవే నేర్పించారు. యావరేజ్ ఉన్న లైఫ్ సెట్. బట్ ఒకప్పుడు ఉన్న జాబ్ సేఫ్టీగా లేదు, ఇట్ జస్ట్ గాన్ నో. ఎప్పుడు ఫైట్ చేస్తారో తెలియదు, జాబ్ ఉన్నా కూడా శాలరీస్ పెంచట్లేదు, జాబ్స్ ఏమో తక్కువైపోతున్నాయి. బట్ జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే స్టూడెంట్స్ మాత్రం తగ్గట్లేదు. 1 in 4 జాబ్స్ ఈజ్ ఎఫెక్టెడ్ బై AI. ఇది నేను చెప్పట్లేదు, ఐఏలో చెప్తుంది. ఇవాళ 25% జాబ్స్ రిస్క్లో ఉన్నాయంటే నెక్స్ట్ 5 yearsలో ఏంటి పరిస్థితి, ఇంకో 10 yearsలో ఏంటి పరిస్థితి? మీ జాబ్ సేఫ్ అనుకుంటున్నారా మీరు? ఒక పక్క అమెజాన్, మెటా, గూగుల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ తీసేస్తుంటే ఇంకో పక్క స్టాన్ఫర్డ్ వాళ్ళు ఫ్రెషర్స్ జాబ్స్ కూడా ఆల్మోస్ట్ 20% తగ్గిపోయాయి అంటున్నారు. మెనీ కంపెనీస్ ఏఐని యూజ్ చేసి డబుల్ అవుట్పుట్ ఇస్తున్నాయి. అంటే ప్రీవియస్లీ 10 జాబ్స్ ఉంటే ఇప్పుడు సేమ్ వర్క్ కి జస్ట్ 5 జాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకా పెద్ద డేంజర్ ఏంటంటే ఏఐ టూల్స్ ఇప్పుడు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లూప్ లో ఎంటర్ అయిపోతున్నాయి. సూన్ ఏఐ తన నెక్స్ట్ బెటర్ వర్షన్ ని అదే క్రియేట్ చేసుకుంటూ పోతుంది. రోబో సినిమాలో చిట్టి ఇంకో 1000 చిట్టిని క్రియేట్ చేసినట్టు ఈ ఏఐ ఇంపాక్ట్ కోవిడ్ కంటే దారుణంగా ఉండబోతుందని ఏ కంపెనీస్ ఫౌండర్స్ భయపడుతున్నారు. బట్ మీరేమో మీ జాబ్ సేఫ్ అనుకుంటున్నారు. ప్రాబ్లం జాబ్ చేయడం కాదు, ప్రాబ్లం కంట్రోల్ లేకపోవడం. యువర్ ఎంటైర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ సమ్వన్ ఎల్స్. జస్ట్ ఇమాజిన్ మీకు ఒక 25,000 ఉన్నాయి, మీకు ఒక డిగ్రీ, ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీకు ఒక 25,000 30,000 జాబ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? మంచి సంబంధాలు రావంటే మీ మమ్మీయో మీ డాడీ ఏం చెప్తారు? అరే మంచి ఇల్లు ఉండాలిరా, మంచి కారు ఉండాలిరా, ఒక మంచి బండి ఉండాలిరా. సో మీ వచ్చే శాలరీ సగం ఈఎంఐస్ మీ ఇంటికో, మీ కారుకో, మీ బండిలోకి అయిపోతాయి. ఇదే టైంలో ఏమవుతుంది? మీ ఫ్యామిలీలో మీ మమ్మీ ఇంతకు ముందులాగా లేదు, మీ డాడీ ఇంత ముందులా లేదు. ఆ షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు ఏదైతే ఉన్నాయో అవి సర్ఫేస్ లెవెల్కి వస్తున్నాయి. వాళ్ళ ఓపికలు తగ్గిపోతున్నాయి. సడన్గా మీకు ఒక కాల్ వచ్చింది అండ్ యూ గెట్ టేకెన్ ఆఫ్ ఫ్రమ్ యువర్ జాబ్. జస్ట్ ఇమాజిన్ హౌ వోలటైల్ విల్ బి ద మెంటల్ స్టేటస్. మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? నేను చెప్పేది ఒకటే, జాబ్ చేయడం తప్పనట్లేదు, జాబ్ మాత్రమే చేయడం తప్పు అంటున్నా. సరే అన్న, ఏ జాబ్స్ని రీప్లేస్ చేసేస్తుంది, కంపెనీస్ హైరింగ్ స్లో చేసేసాయి, సాలరీస్ పెరగట్లేదు, జాబ్స్ ఎప్పుడైనా పోవచ్చు. బట్ మేము ఇప్పుడు ఏం చేయాలి? ఎంప్లాయ్ మైండ్ సెట్ నుండి బిజినెస్ ఓనర్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వాలి. మళ్ళీ బిజినెస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. బిజినెస్ అంటే మనీ డైరెక్ట్గా కస్టమర్ నుండి రావడం, దాట్స్ ఇట్. నాట్ స్టార్ట్అప్, నాట్ ఫండింగ్, నాట్ 100 ఎంప్లాయీస్. నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోయినామంటే ఆ వీడియో వెళ్ళి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓల్డ్ సిస్టమ్, స్టడీ, జాబ్, శాలరీ, హోప్, కంపెనీ సర్వైవ్స్. న్యూ సిస్టమ్, లర్న్, బిల్డ్, సెల్, ఇంప్రూవ్, స్కేల్. యాక్చువల్లీ న్యూ సిస్టమ్ అనడం కంటే ఓల్డర్ సిస్టమ్ అంటే ఇంకా యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నదో పెద్దదో ఓల్డ్ ఇండియాలో ఆల్మోస్ట్ అందరు బిజినెస్ ఓనర్సే. అప్పట్లో జాబ్ మార్కెట్ అనే కాన్సెప్టే లేదు, స్కిల్ మార్కెట్ మాత్రమే ఉండేది. ఇనీషియల్లీ క్యాస్ట్ సిస్టమ్ కూడా బర్త్ బేస్డ్ కాదు, ఇట్ వాజ్ ఎ ప్రొఫెషన్ బేస్డ్. మీకు తెలిసిందే, పాటరీ చేస్తే ఒక క్యాస్ట్, హ్యాండ్లూమ్ వేస్తే ఒక క్యాస్ట్, ల్యాండ్ మీద వర్క్ చేస్తే ఒక క్యాస్ట్, లెదర్ వర్క్ చేస్తే ఒక క్యాస్ట్. ఇవాళ మోడర్న్ డేలో మాత్రం ఏం చేంజ్ అయింది? అవే ప్రొఫెషన్స్తో పీపుల్ రిచ్ అయ్యారు. బాటా షూస్, డీమార్ట్, లలిత జ్యువెలరీ, రేమండ్, హెరిటేజ్, బైజూస్, ఎవరిల్లన్నారు. ఒకప్పుడు ఏ ఫ్యామిలీలో పుడితే ఆ ఫ్యామిలీ ట్రేడే చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరైనా ఏ ట్రేడ్ అయినా చేయొచ్చు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే బిజినెస్ మైండ్ సెట్ మనకు కొత్త ఏం కాదు, మన బ్లడ్లోనే ఉంది, తరతరాలుగా వస్తుంది. సో అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా ఏదో ఒక సైజ్ బిజినెస్ ఉండాలి. అన్న బిజినెస్ అంటే రిస్క్ కదా, నాకు రిస్క్ తీసుకోవడం రాదు, భయం అన్నా అంటే ఇఫ్ యువర్ ఇన్కమ్ సోర్స్ ఈ సింగిల్ ఎంప్లాయర్, అది అన్నిటికంటే బిగ్గెస్ట్ రిస్క్. సో అది అస్సలు చేయకండి. డిజిటల్ రిపిటేటివ్ వర్క్ ఆటోమేషన్కి ఈజీ, బట్ ట్రస్ట్ బేస్డ్ బిజినెసెస్ రిప్లేస్ చేయడం చాలా కష్టం. కంప్లీట్గా ఇంపాసిబుల్ అని కాదు, బట్ హార్డర్ అండ్ స్వేర్. బట్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు బి టాప్ ఆఫ్ ద టాప్ ఇన్ ద బిజినెస్, యూ జస్ట్ నీడ్ టు బి ఇన్ ద టాప్ 10% ఫర్ స్మాల్ నీష్ టు థ్రైవ్. సో వాట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఎగ్జాక్ట్లీ? ఒకప్పుడు మీ ఫోకస్ అంతా ఒక గుడ్ ఎంప్లాయ్ అవ్వాలని, కానీ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ స్కిల్ని బిల్డ్ చేసుకోవాలి, ఒక స్మాల్ నీష్ మార్కెట్ని బాగా అర్థం చేసుకోవాలి, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఒక రిపీటబుల్ మనీ మేకింగ్ సిస్టమ్ని ఫిగర్ అవుట్ చేయాలి. స్కేలింగ్ అండ్ ఆల్ లేటర్, ఫస్ట్ సర్వైవల్.
బట్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మీరు కొన్ని నాన్ నెగోషియబుల్ స్కిల్స్ నేర్చుకోవాలి. సేల్స్, మార్కెటింగ్, నెగోషియేషన్ అండ్ పీపుల్ స్కిల్స్. ఈ 4 స్కిల్స్ నాన్ నెగోషియబుల్ స్కిల్స్ ఫర్ ఏ బిజినెస్ మ్యాన్. ఈ 4 స్కిల్స్ లేకుండా మీరు బిజినెస్ దిగితే యుద్ధంలో ఆయుధం లేకుండా దిగినట్టే. కంగారు పడకండి, ఇది ఎవరైనా నేర్చుకోగలిగే స్కిల్స్. ఈచ్ టాపిక్ మీద నేను సెపరేట్ గా వీడియో చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఫైనల్ నేను చెప్పేది ఒకటే, జాబ్ సేఫ్టీ పోయింది. ఎస్పెషల్లీ మీ జాబ్ ఒక స్క్రీన్ ముందు చేసేదైతే ఓన్లీ సేఫ్టీ లెఫ్ట్ ఈస్ మీ కస్టమర్, మీ బ్రాండ్ నేమ్, మీ రెప్యుటేషన్. జస్ట్ ఒక్క మాట గుర్తుంచుకోండి, హసల్ హార్డ్, హసల్ స్మార్ట్, అన్ని అవే నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. బిజినెస్ స్టార్ట్ చేసి మీ ఫస్ట్ 1 crore ఎలా సంపాదించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి. బట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశాక వాటిలో వచ్చే 3 బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ వాటి సొల్యూషన్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి.